ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే నిజంగా చాలా బాగున్నది ఫోన్ అయితే. ఇందులో మొత్తం 3 కలర్స్ ని రిలీజ్ చేయబోతుంది. సో మీరు చూడండి, మస్తు క్లియర్ గా అప్ టు మనం 18x వరకు జూమ్ చేసుకోవచ్చు. సో 18x జూమ్ చేస్తే ఈ రకంగా మనకు కనిపిస్తుంది. 4K 30 FPS లో వీడియో రికార్డింగ్. సో అల్ట్రా స్టెబిలిటీ అనేది 1080 60 FPS లో ఉంది. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఇది. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మనం ముందర రియల్మీ 13 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ ఉన్నది. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంపెనీ అయితే అఫీషియల్గా ఇంకా స్పెక్స్ని రిలీజ్ చేయలేదు. ఈ నెల జూలై 30కి ఈ స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా రిలీజ్ అవుతుందని చెప్పి కంపెనీ చెప్తున్నది. బట్ రిలీజ్ కాకముందే ప్రస్తుతం మన దగ్గరికి అయితే రియల్మీ 13 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ని ఫోన్లో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డ్యూయల్ 50 మెగాపిక్సెల్ సోనీ OS కెమెరాని ఇందులో పెట్టిరనమాట. వరల్డ్స్ ఫస్ట్ సోనీ లైట్ 701 అలాగే సోనీ లైట్ 600 పెరిస్కోప్ లెన్స్ని 50 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేశారనమాట. సో ఆ వరల్డ్స్ ఫస్ట్ కెమెరా ఎంత బాగా క్లారిటీగా ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుందో, వీడియోస్ని క్యాప్చర్ చేస్తుందో, మనం అన్ని ఫొటోస్ వీడియోస్ తీసినాం, అన్ని చూద్దాం. సోనీ పెరిస్కోప్ OS కెమెరా 120 Hz కర్వ్డ్ డిస్ప్లే అంట ఇది. అండ్ అలాగే 80 watts ఫాస్ట్ ఛార్జ్ అండ్ 5200 mAh బ్యాటరీ. సో స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 5G చిప్ సెట్ ఇందులో ఉందంట. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నది. ఫోన్ ఫటాఫటా మనం ఓపెన్ చేద్దాం. డబ్బా ఓపెన్ చేసి, నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన అనమాట. సో ఓపెన్ చేసి ఆల్రెడీ ఫోటోలు అన్నీ తీసిన. సో అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తా. స్పెక్స్ అయితే కంపెనీ అఫీషియల్గా ఇంకా ఏం రిలీజ్ చేయలేదు. ఈ నెల 30కి ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతుందని చెప్పి కంపెనీ చెప్తున్నది అనమాట. బిఫోరే మన దగ్గరికి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినందుకు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది ఫోన్ అండ్ డబ్బాలు ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. నేను ఆల్రెడీ చూసినా, నేను మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో ఇక్కడ సూపర్ బుక్ ఛార్జర్తో ప్రస్తుతం మనకు ఈ స్మార్ట్ ఫోన్ని అందిస్తున్నారు. సో కేబుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ డబ్బా మనం ఇక్కడ పక్కన పెట్టేసేద్దాం. అండ్ ఇక్కడ మనకు కేసు కూడా ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎస్, బందోబస్తుగా కనిపిస్తున్నది కేసు కూడా. సో క్విక్ గైడ్ కేసు ఈ రకంగా ఉందన్నమాట. మంచిగా ఉన్నది, ప్లాస్టిక్ ఇది చాలా బాగున్నది, బందోబస్తుగా ఉన్నది. పెట్టి చూద్దాం మనం ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. వావ్, పెట్టిన తర్వాత నిజంగా చాలా మస్తు లుక్ వచ్చింది స్మార్ట్ ఫోన్కి. సో రియల్మీ 13 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం అనమాట. ఇందులో మొత్తం 3 కలర్స్ని రిలీజ్ చేయబోతుంది కంపెనీ. ప్రస్తుతం ఓన్లీ గోల్డ్ కలర్ని మాత్రమే అన్వీల్ చేసింది అనమాట. సో అంటే కలర్ నేమ్స్ అయితే నాకు తెలియదు. ఒకటి పర్పుల్ లాగా కొడుతున్నది అండ్ ఇంకోటి డార్క్ గ్రీన్ లెక్క కొడుతుంది అనమాట. సో ఈ డార్క్ గ్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గోల్డెన్ కలర్ కూడా జబర్దస్త్ ఉన్నది, మీరు చూడండి. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.7 inches డిస్ప్లేతో దీన్ని రూపొందించారు. AMOLED డిస్ప్లేనా ఏం డిస్ప్లేనా అనేది ఇంకా కంపెనీ ఒఫీషియల్గా రిలీజ్ చేయలేదు. AMOLED డిస్ప్లే కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే ప్రైస్ కొంచెం ఎక్కువనే పెట్టారనమాట. ఏంటంటే AI బేస్డ్ ప్రాసెసింగ్ కెమెరా అని చెప్పేసి కంపెనీ చెప్తుంది. AI ఫీచర్స్ ముఖ్యంగా కెమెరాని ఫోకస్ చేస్తూ ఈ స్మార్ట్ ఫోన్ని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. చాలా అడ్వర్టైజ్మెంట్స్లలో, టీజర్స్లలో నేను చూసినాను అనమాట. ఏంటంటే DSLR కెమెరా ఎందుకు మనకు, ఈ స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే ఒక DSLR కెమెరా అవసరమే లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. సో అట్లాంటి కెమెరా క్లారిటీ ఇందులో ఉంటుంది, DSLR కంటే ఎక్కువ క్లారిటీ దీంట్లో ఉంటుందని చెప్పి కంపెనీ చెప్తుంది అనమాట. అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కెమెరాలే మెయిన్, కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మనకు కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సోనీ లెన్స్ యూజ్ చేశారు. 2 50 మెగాపిక్సెల్ LYT 701 అలాగే సోనీ LYT 600 పెరిస్కోప్ లెన్స్ని ఇందులో యూజ్ చేశారు. ఒకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అనుకుంటున్నాను నేను. హైపర్ ఇమేజ్ ప్లస్. సో చూడొచ్చు మీరు ఇక్కడ హైపర్ ఇమేజ్ టెక్స్ట్ ఇచ్చిర్రు. ఏంటంటే ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. డైనమిక్ రేంజ్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, రియలిస్టిక్గా ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది అని చెప్పి కంపెనీ చెప్తుంది. రియల్మీ ప్యాచ్ లోగోని ఇక్కడ మనం చూడొచ్చు. ఇదే ఒక కైండ్ ఆఫ్ మ్యాట్ అండ్ అలాగే గ్లాస్ మిక్సప్ చేసి రూపొందించట్టుగా మనకు తెలుస్తుంది. బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే నిజంగా చాలా బాగున్నది ఫోన్ అయితే, ఎందుకంటే అండ్ బక్కపల్సగా ఉన్నది ఫోన్ కూడా, చాలా స్లిమ్గా మనకు కనిపిస్తుంది. అండ్ కార్నర్స్లో మనకు చూడొచ్చు గోల్డెన్ కలర్లో దీన్ని రూపొందించారనమాట. సో దీని కలర్ వచ్చేసి మానెట్ గోల్డ్ అంట. సో కంప్లీట్ గోల్డ్ కలర్ అయితే లేదు, సైడ్లో మనకు గోల్డ్ కనిపిస్తున్నది. అండ్ ఫ్రంట్ సైడ్లో నాకు తెలిసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఉండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారు కాబట్టి. ఫ్రంట్ సైడ్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ లెన్స్తోని కంపెనీ దీన్ని రూపొందించింది. ఇక ఫటాఫట్ మనం ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం, ఎందుకంటే అఫీషియల్గా మనకు ఈ డివైస్ స్పెక్స్ అనేది ఇంకా కంపెనీ రిలీజ్ చేయలేదు కాబట్టి. డివైస్ నేమ్ వచ్చేసి 13 Pro Plus 5G స్మార్ట్ ఫోన్. 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటి మోడల్ని మనం చూస్తున్నాం. 8 GB ర్యామ్ ఇందులో ఉందన్నమాట. అండ్ 12 GB ర్యామ్ కూడా ఉండొచ్చు. అండ్ 512 GB
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా. స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 మొబైల్ ప్లాట్ఫామ్ పైన దీన్ని రూపొందించారు. అండ్ 6.7 ఇంచెస్ స్క్రీన్ అనమాట ఇది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 5200 mAh బ్యాటరీతో కంపెనీ దీన్ని రూపొందించింది. సో కెమెరాల సెటప్ ఇక్కడ మనం చూడొచ్చు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ లెన్స్, 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్ వర్షన్ 14 పైన ఇది పనిచేస్తుంది అనమాట. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ దీంట్లో ఇచ్చారు. కలర్ OS 14 బేస్డ్ వర్షన్ పైన ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇది క్లుప్తంగా స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి మెయిన్ స్పెక్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక అదర్ ఫీచర్స్, ముఖ్యంగా కెమెరా డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చాలా ఫోటోగ్రాఫ్స్ని కూడా క్యాప్చర్ చేసిన, అవన్నీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు నైట్ వ్యూ కనిపిస్తున్నది. అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది. 1x 2x 3x అండ్ 6x జూమ్తో పాటుగా మనకు నైట్ మోడ్లో కూడా 120x జూమ్ చేసేలాగా కంపెనీ దీన్ని రూపొందించింది. యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్ నో. ఎక్స్పోజర్ వాల్యూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సపరేట్గా ఎక్స్పోజర్ వాల్యూ కూడా ఇస్తున్నారు. మీ వెదర్ని బట్టి మీరు ఎక్స్పోజర్ని మాన్యువల్గా కూడా ఆపరేట్ చేసుకునేలాగా దీన్ని రూపొందించారు అనమాట, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ థింగ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఏ అనే ఆప్షన్ కనిపిస్తున్నది. ఆటోమేటిక్ అండ్ అలాగే మాన్యువల్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. సో ఈ రకంగా కూడా మనము ఫోటోని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకునేలాగా దీన్ని రూపొందించారు అనమాట. అండ్ వీడియో ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కనిపిస్తున్నది. అండ్ అల్ట్రా స్టెబిలిటీ కూడా మనకు కనిపిస్తున్నది. అల్ట్రా స్టడీ వీడియోస్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. 1080 60 FPSలో మనకు అల్ట్రా స్టెబిలిటీ వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 4K 30 FPSలో మనము అల్ట్రా స్టెబిలిటీ వీడియోస్ని క్యాప్చర్ చేసుకోలేము. సో వీడియో రెజల్యూషన్ విషయానికి వచ్చినట్లయితే 4K 30 FPS కూడా ఇస్తున్నారు. 1080 60 FPS కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. అప్ టు 18x జూమ్ వరకు మనము వీడియోలో జూమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫోటో ఆప్షన్లోకి కనుక మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఎక్స్పోజర్ వాల్యూ, ఫ్లాష్ అండ్ అలాగే యాక్షన్ మోడ్ కూడా సపరేట్గా ఇచ్చారనమాట. సో రన్నింగ్ ఆబ్జెక్ట్స్ని కూడా క్లియర్గా క్యాప్చర్ చేసుకోవడం కోసం ఇక్కడ యాక్షన్ మోడ్ మనకు కనిపిస్తున్నది. సో యాక్షన్ మోడ్ పెట్టినప్పుడు 3x వరకే జూమ్ అవుతుంది అనమాట. సో అది తీసేస్తే కనుక మీరు ఇక్కడ 120x వరకు జూమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టినప్పుడు ఫొటోస్ని క్యాప్చర్ చేసుకుంటే మంచి ఫొటోస్ని, అంటే అంత క్లారిటీ అయితే లేదు, బట్ 120x అనేది ఇంట్రెస్టింగ్ థింగ్గా చెప్పుకోవచ్చు. మోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ప్రొఫెషనల్ మోడ్, పానోరామిక్, హై రెజల్యూషన్ ఫోటో, ఫిల్మ్ అనే ఆప్షన్ మనకు రెగ్యులర్గా కనిపిస్తుంది ఈ మధ్య. అండ్ స్లో మోషన్ ఉన్నది, టైం ల్యాప్స్ ఉన్నది, లాంగ్ ఎక్స్పోజర్ కూడా మనకు అందుబాటులో ఉన్నది, డ్యూయల్ వ్యూ కూడా అందుబాటులో ఉన్నది, డాగ్ స్కాన్ అండ్ స్టారీ మోడ్ కూడా ఇస్తున్నారు. టిల్ట్ షిఫ్ట్ కూడా, అంటే సబ్జెక్ట్ని మాత్రమే ఫోకస్ చేసి మిగతా అంతా కూడా బ్లర్ చేసే ఆప్షన్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉందన్నమాట. సో ఇవి కెమెరాలో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్. ఒకసారి మనము ఫోటోగ్రాఫ్స్, నేను తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక ఇమేజ్ మీకు చూపిస్తా. సో ఇక్కడ సిగ్నల్ మనకు కనిపిస్తుంది కదా, ట్రాఫిక్ సిగ్నల్. సో ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కెమెరా సర్వేలెన్స్ అనేది ఒక బోర్డు ఉంది. దాన్ని మనం క్లోజ్అప్ చేసి 120x జూమ్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఈ రకంగా టెక్స్ట్ కూడా మనకు కనిపిస్తుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టేక్ డైవర్షన్ అనేది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంత దూరంలో ఉన్నటువంటి దాన్ని మనము 120x జూమ్ చేస్తే ఆ రకంగా మనము క్లారిటీ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో నైట్ టైంలో ఫొటోస్ విత్ లైట్లో చాలా బాగా వస్తున్నాయి. నైట్ టైంలో నైట్ ఆప్షన్ని ఓపెన్ చేసి తీసినటువంటి ఫోటోగ్రాఫ్ అనమాట ఇది. సో ఇక్కడ విత్ లైట్ ఉంది. ఇక్కడ నైట్ టైంలో లైట్ ఎదురుగా నేను దిగినటువంటి ఫోటోగ్రాఫ్ అనమాట. నైట్ టైంలో కూడా చాలా బాగా మంచి ఫోటోగ్రాఫ్స్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో అవుట్డోర్లో తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ కొన్ని నేను క్యాప్చర్ చేసిన. ఇది బొకే కైండ్ ఆఫ్ ఫోటో, చాలా బాగా వచ్చింది. సో మీరు చూడండి, మస్తు క్లియర్గా ఫొటోస్ అయితే మనము అవుట్డోర్లో తీయచ్చు. సో ఇది 120x జూమ్ చేసినప్పుడు ఫోటోగ్రాఫ్ అనమాట. సో ఇది కంప్లీట్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఇక్కడ ఉన్నటువంటి మనిషిని జూమ్ చేస్తే మనకు ఈ రకంగా క్లారిటీ వచ్చింది. సో 120xలో క్లారిటీ అయితే లేదు, బాగుంది డే టైంలో. సో ఇది బొకే కైండ్ ఆఫ్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్ ఇది. చూడండి, క్లారిటీ బాగానే వస్తుంది మొత్తం, అంటే సబ్జెక్ట్ని కరెక్ట్గా క్రాప్ చేసింది. అండ్ వెనకాల సైడ్లో కంప్లీట్గా బొకే కైండ్ ఆఫ్ థింగ్స్ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో క్లారిటీ అయితే బాగానే ఉన్నది. సన్ రేస్ లేదు, క్లౌడీగా ఉన్నది వెదర్ అంతా కూడా. ఇగో ఇది యాక్షన్ ఫోటో, యాక్షన్ మోడ్ కూడా సపరేట్గా ఉన్నది కదా. సో యాక్షన్ మోడ్తో తీసినటువంటి ఫోటోగ్రాఫ్ ఇది. 1080 30 FPS
1080 30 FPSలో మాత్రమే అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది. 1080 60 FPSలో అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు. 1x నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మనం జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 10x ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అప్ టు మనం 18x వరకు జూమ్ చేసుకోవచ్చు. సో 18x జూమ్ చేస్తే ఈ రకంగా మనకు కనిపిస్తుంది. క్లారిటీ మీరు చెక్ చేయొచ్చు. సో 1080 30 FPSలో 18x వరకు జూమ్ చేసుకోవచ్చు. 60 FPSలో 6x వరకే జూమ్ అవుతుంది. సమ్ టైమ్ 18x అవుతుంది. అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నది దోస్త్. 4K 30 FPSలో మనము 6x వరకు జూమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1080 60 FPSలో అల్ట్రా మోడ్ యాంగిల్ ఆన్ చేసిన తర్వాత మనము జూమ్ చేయలేమన్నమాట. అల్ట్రా స్టెబిలైజేషన్ ప్రస్తుతం మనం చెక్ చేస్తున్నాం. సో అల్ట్రా స్టెబిలిటీ అనేది 1080 60 FPSలో ఉంది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుంటుండే అనిపించింది నాకు. స్టెబిలిటీ ఓకే, బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఎందుకంటే దీని ప్రైస్ రేంజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి స్టెబిలిటీ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలనిపిస్తుంది. 4K 30 FPSలో వీడియో రికార్డింగ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం జూమ్ చేసినట్లయితే మ్యాక్సిమం 6x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు. మనం 1080 60 FPSలో వీడియో రికార్డింగ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో మొత్తం క్లౌడీగా ఉంది. ఈవినింగ్ టైంలో 5:30 అవుతుంది అనమాట. అసలు సన్ రైజ్ అస్సలు లేదు. మొత్తం చీకటిగా ఉంది. అయినా కానీ ఎట్లా క్లారిటీ వస్తుందనేది మీరు ఒకసారి చెక్ చేయండి. సో లైట్ తక్కువ ఉన్నా కానీ మస్తు క్లియర్గా వీడియోని అయితే ఇది క్యాప్చర్ చేసింది. ఇంకా ఎండ ఉంటే లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా క్లారిటీగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. సో లైట్ ఏమాత్రం లేకున్నా కానీ మంచి ఫొటోస్ని అండ్ వీడియోస్ని మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. దీని బ్యూటీ ఏంటంటే కెమెరాలలో వరల్డ్స్ ఫస్ట్ సోనీ లైట్ 701 అండ్ అలాగే పెరిస్కోపిక్ లైట్ 600 సోనీ లెన్స్ని ఇందులో యూజ్ చేయడం వల్ల ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బెటర్గా అవుతుందని చెప్పుకోవచ్చు. ఆన్ బోర్డ్ ఫోన్ లోపలనే ఏఐని యూజ్ చేసి ఫొటోస్ని వీడియోస్ని ఇంకా సూపర్గా ఇది క్యాప్చర్ చేసుకునేలాగా రూపొందించారు. అండ్ అలాగే క్లౌడ్ బేస్డ్ ఎడిటింగ్ యాప్స్ని యూజ్ చేసి ఫొటోస్ని ఇంకా మస్తు చేయొచ్చు ఎడిటింగ్ అని చెప్పేసి కంపెనీ చెప్తుంది అనమాట. 3 లేయర్డ్ ఆర్కిటెక్చర్ని ఇందులో యూజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏఐని యూజ్ చేసి ఫొటోస్ని బాగా క్లియర్గా ఎడిట్ చేసుకునేలాగా దీన్ని రూపొందించారు. ఏఐ హైపర్ అల్గోరిథంని ఇందులో యూజ్ చేసారు. దీనివల్ల ఏంటంటే డైనమిక్ రేంజ్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, రియలిస్టిక్గా ముఖ్యంగా పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ స్మార్ట్ రిమూవల్ కూడా ఉన్నదేమో నాకైతే తెలియదు. బట్ ఫోన్ని ఒకసారి నెట్వర్క్ కనెక్ట్ చేసిన తర్వాత ఆ విషయం అనేది తెలుస్తుంది. సో మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల ఫోన్ని నెట్వర్క్ కనెక్ట్ చేయలేకపోతున్నాం, ఎడిటింగ్ని కరెక్ట్గా చూడలేకపోతున్నాం. మళ్ళొకసారి నేను ఈ కెమెరాని తీసుకొచ్చి మళ్ళీ ఏఐ ఫీచర్స్ని కంప్లీట్గా చూద్దాం. సో ఇది ఎడిట్ ఆప్షన్స్ కూడా మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. మీరు చూడొచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ కూడా వేరియస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ మీకు ఇందులో అందుబాటులో ఉన్నాయి, చూడొచ్చు మీరు. అండ్ ఇవే కాకుండా ఏఐ అల్ట్రా క్లారిటీ బేటా వర్షన్ హెచ్డి అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది నెట్వర్క్కి కనెక్ట్ చేయమంటున్నారు. సో నెట్వర్క్ కనెక్ట్ చేయలేము మనం ఇప్పుడు, కొంచెం రెస్ట్రిక్షన్ ఉందన్నమాట. ఫోన్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. సో ఈ రకంగా ఉంది కెమెరా క్లారిటీ అనేది. అండ్ అదర్ ఏఐ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ యాక్సెసిబిలిటీ కన్వీనియన్స్లో మనకు ఏఐ స్క్రీన్ రికగ్నిషన్ అండ్ అలాగే ఏఐ స్మార్ట్ లూప్ అనేది ఒక ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఏంటంటే మీరు తీసినటువంటి ఒక స్క్రీన్ షాట్ కనుక ఉంటే దాన్ని మనం ఇట్లా పట్టుకోగానే సో ఈ రకంగా మనకు సోషల్ మీడియాకు షేర్ చేయడం కోసం అన్నమాట. జీమెయిల్లో కానీ వాట్సాప్లో కానీ మనము ఈజీగా షేర్ చేసుకునేలాగా దీన్ని రూపొందించారనమాట. సో ఈ రకంగా ఏఐ ప్రాసెసింగ్తో స్మార్ట్ లూప్ అనే ఫీచర్ని వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. సో ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే డబ్బా మీద దీని ప్రైస్ చూస్తే 36,999 ప్రైస్ ఉన్నదన్నమాట. 8GB 256GB
వేరియంట్ ఫీచర్స్ని చూస్తున్నాం కదా. సో ప్రైస్ అయితే నాకు కొంచెం ఎక్కువనే అనిపిస్తున్నది. బట్ ఆఫర్స్ అన్నీ ఓంగా పైసలు ఇంకొక 3-4 వేలు తగ్గుతుండొచ్చు. సో ఓవరాల్గా కెమెరా గురించి అయితే మనం ఇందులో డీటెయిల్గా తెలుసుకున్నామని నాకు అనిపిస్తున్నది. ఫ్రెండ్స్, ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పి ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.